హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పొట్లకాయను శుభ్రం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇట్లా చాకు పెట్టి శుభ్రంగా గీకేసాను. ఇవి చేశాను, కట్ చేస్తున్నాను. అన్నీ కట్ చేస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు మన పొట్లకాయ అండ్ పచ్చెనగపప్పు కూర చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది మట్టి కుండ కాదండి, ఐరన్దే. సో 1.5 స్పూను. ఇది పెద్దది కదా, తొందరగా దానిలాగా కాదు, తొందరగా కాలిపోతుంది ఇది. సో ఇదైతే దానిలాగా కాదు, చాలా ఫాస్ట్. అది ఎంత ఆలస్యం అవుతుందో ఇది నిమిషాల్లో మాడిపోతుంది. యాక్చువల్గా అయితే నేను పోపుల్లో పచ్చెనగపప్పు కూడా వేస్తా, కానీ ఇప్పుడు పచ్చెనగపప్పు అందులో వేస్తున్నాను కనుక వేయట్లేదు. చూశారు కదా, కొంచెం ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, కొంచెం మెంతులు వేగిపోతుంది. చూడండి, ఫాస్ట్గా. చిన్న ఉల్లిగడ్డ. నేను పచ్చిమిరకాయల బదులు పచ్చిమిరకాయలు పేస్ట్ వేస్తున్నాను. సో దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాం. మంచిగా వేగనిద్దాము. కాస్త 1 స్పూను అల్లం పేస్ట్, చూడండి ఎట్లా వేగిపోతున్నాయి. మట్టుకుండా అయితే చాలా ఆలస్యం అవుతుంది. సో కొంచెం పసుపు. ఆల్రెడీ నేను పచ్చిమిరకాయ పేస్ట్లో పసుపు వేసాను. మనకి కారంలో కూడా పసుపు ఉంటుంది, అది కూడా కొంచెం వేస్తా. దీంట్లో నేను ఎప్పుడు చూడండి వేగిన తర్వాత వేగినట్టు నూనె అట్లా పైకి రావాలండి. పొట్లకాయ ముక్కలు వేసేస్తా. సో మంచిగా కలుపుకున్నాను. ఇది మంచిగా కలుపుకున్నాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను పొట్లకాయ ఉంచితే నేను పచ్చిమిరకాయ పేస్ట్ వేస్తాను. కాకపోతే ఇందులో కొంచెం పచ్చెనగపప్పు వేస్తున్నాం కనుక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. అంతే, 1/2 స్పూన్. దీంట్లో ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేస్తున్నా. వేసి బాగా ఉడకనిద్దామండి. ఇందులో నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్లు వాటికి సరిపోతాయి. ఎందుకంటే ఎక్కువసేపే నేను పచ్చెనగపప్పు నానబెట్టాను. ఒక 2-3 అవర్స్ అయింది కనుక ఆటోమేటిక్గా ఈ పొట్లకాయలో నీరు వస్తుంది కనుక ఆ నీరు దానికి సరిపోతుంది ఉడకటానికి. సో కొంచెం సాల్ట్ వేస్తాను. పేస్ట్లో పచ్చిమిరకాయల పేస్ట్లో కొంచెం ఉప్పు ఉంది కనుక కొంచెం ఉప్పు వేస్తాను నేను. చూడండి, ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. లాస్ట్లో మనం ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు. ఇక దీన్ని ఎట్లా ఉడకనిద్దాం. మూత పెట్టేసి దీన్ని ఎట్లా ఉడకనిద్దాం. ఇప్పుడు నీరు లేదు కానీ కొంచెం నీరు వస్తుంది. దీన్ని ఎత్తగానే కొట్టుకోవచ్చు అండి, మట్టుకుండా అయితే భయం వేసేది. ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది మన కూర. సో బీరకాయలో చాలా ఆరోగ్యకరమైన పాయింట్స్ ఉన్నాయి, ఆరోగ్యాన్ని ఇచ్చేయి. అట్లాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కూడా ఇది వండొచ్చు, చిన్నపిల్లలకు వండొచ్చు. దీంట్లో ఇంకొక 1/2 స్పూను నేను చేసిన మసాలా పొడి. ఈసారి చేసినప్పుడు ఆ మసాలా పొడి ఏం చేస్తా చూస్తే ఆల్రెడీ నేను ఇందులో వేసాను కనుక మీకు వేయను. కొత్తిమీర మసాలా పొడి కూడా పెడతాను నేను ఎక్కువ కూరల్లో అన్నీ
ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తాను. కారంలో జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు అవన్నీ వేస్తా కనుక దీంట్లో వాటితో పాటు జీలకర్ర, ఆవాలు, మెంతులతో పాటు కొంచెం చెక్క, యాలకులు, లవంగాలు, కొంచెం మిరియాలు కూడా వేస్తా ఈ పొడిలో. అందుకనే తక్కువ వేస్తాను నేను. సో మరి ఈ కూరపై మీ అభిప్రాయం చెప్పండి. సింపుల్ అయిపోతుంది, అత్యవసరం కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయండి. ఫ్రెండ్స్, నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరొక వీడియోలో మరలా కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే. ఇది ఇత్తడి గిన్నె, ఓకే. మట్టి గిన్నె అయితే స్లోగా వేడెక్కి స్లోగా తగ్గిపోద్ది. ఒకసారి ఇత్తడి అంటున్నాను, ఐరన్ కలర్. నాకు ఇత్తడే కంచి ఉండేటాడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క గిన్నె ఒకటి పెడతా కదా, అందుకని కొంచెం ఇబ్బంది. ఓకే, ఇది తొందరగా మాడిపోతుంది కూడా. అది తొందరగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లారుతుంది. ఇది తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది. కనుక మనం పెట్టే గిన్నెని బట్టి కూడా మన ప్రాసెస్ ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్. కట్టేస్తున్నా.